ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మరి విశేషంగా ఆదివారం దినం ఉంటుంది కాబట్టి ఆరాధన దినము. మనము తెలిసినట్లు మన దేవుని, మన ప్రభువును, మన రక్షకుని మనము ఆరాధించవలసిన ఒక దినముగా ఉంటుంది. ఆయన్ను మనము ఘనపరచవలసిన వారు ఉంటున్నాం. ఆయన మన సృష్టికర్త, ఆయన మన రక్షణకర్త, ఆయన మనల్ని కాపాడేవాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా మనకు అన్ని విధమైన తండ్రి మరి ఆలోచనలు అనుగ్రహించబడుకుంటున్నాడు. కాబట్టి అటువంటి దేవునికి స్తోత్రం చెల్లించాలా. దాని కొరకే మన దేవుని వాక్య భాగంలో నుంచి ఆరాధన అంటే ఎట్లా చేయాలనేటువంటి కార్యాన్ని గురించి మనం ఇప్పుడు మరి ధ్యానం చేసుకుందాం. దాని వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. అది కాబట్టి మన దేవుడు ఆత్మ అంటున్నాడు. ఆత్మస్వరూపైన దేవుడు. ఆయన ఏ విగ్రహం మాదిరిగా ఉండడు. ఆయన మరి మనుషుని స్వరూపమో, మనుషుని రూపమో, లేకపోతే జంతువు రూపమో అటువంటి రూపములు కలిగిన వాడు కాదు. ఆయన ఆత్మ దివ్యమైనటువంటి యొక్క మరి వెలుగుగా ఉండేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఆరాధించువారు ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఎట్లాగా ఆరాధించాలా? ఆత్మతో సత్యముతో. ఈ దినాల్లో లోకంలో అనేక ఆరాధనలు ఉంటాయి. అనేకులు ఆరాధన చేస్తున్నారు. మేము కూడా ఆరాధన చేస్తున్నాము దేవునికి అంటారు. అయితే ఎట్లాగుంటున్నవి ఈ ఆరాధనలు అంటే మనం కొన్ని విషయాలు దేవుని వాక్యంలో చూసుకుందాం. ఎట్లాగుంది యొక్క విషయాలంటే మరి చూస్తున్నాము ఇక్కడ 4వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడు? ఇక్కడ మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. తెలియని దాన్ని ఆరాధించే వాళ్ళు ఒక గుంపు ఉన్నారు. ఏమండి? తెలియదాన్ని ఆరాధించేవారు ఆరాధన చేస్తున్నారు, బట్ వాళ్ళకి తెలియదు ఏం ఆరాధన చేస్తున్నారు. ఇటువంటి యొక్క వాళ్ళు కూడా మరి లోకంలో ఉంటున్నారు అనే కార్యాన్ని చూసినప్పుడు మనకు ఎంతో మరి ఆశ్చర్యమైంది. తెలియని దాన్ని ఎట్లాగంటే మరి బైబిల్ గ్రంథంలో రాసి ఉంటుంది. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు మరి తన యొక్క స్వార్థ పరిచయలో వెళ్తూ ఏథెన్స్ అనేటువంటి పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఈ యొక్క ఏథెన్స్ పట్టణంలో చూసినప్పుడు అనేక చోట్ల మరి చిన్న గుడులు అంటారు చూడండి, దేవాలయాలు లేకపోతే బలిపీఠం అంటారు. దీంట్లో చూసినట్లయితే ప్రతి ఒక్క చోట చాలా ఉన్నాయంట. చిన్న ఒక బొమ్మ పెట్టేది ఒక గుడి. ఇట్లాగా పేర్లు రాసుకొని ఉన్నారు దాంట్లో. అట్లా చూస్తూ పోయేటప్పుడు ఏమైందంటే ఒక చోట తెలియబడని దేవునికి అని రాయబడిందంట. తెలియబడని దేవునికి ఆరాధన. తెలియబడని దేవునికి అనేది ఒక బలిపీఠం కట్టారు. ఎందుకు కట్టారు అంటే ఇవన్నీ కూడా మనకు తెలిసినాయి. పలు రకాలైన పేర్లన్నీ పెట్టుకున్నాము. ఒకవేళ ఇంకా ఎవరైనా దేవుడు ఉన్నాడేమో అంటే ఇది స్పష్టంగా లేదు అన్నమాట. మనుషుల యొక్క ఆలోచన స్పష్టంగా లేదు అక్కడ. తెలియబడని దేవునికి అట్లుంటే ఆ తెలియబడని దేవునికి మనం ఆరాధన చేస్తాం. అందుకొరకే మన యోహాను సువార్త 4:22 ఏం చెప్పినాడు? మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించుంటున్నారు, అయితే మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు అంటున్నాడు. కాబట్టి తెలియని దాన్ని ఆరాధించే వాళ్ళు ఉంటున్నారు ఈ లోకంలో. అది ఒక గుంపు, మొదటి గుంపు. రెండో గుంపు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే చూడండి, 15వ వచనం ఉంది ఇక్కడ కలిసి ఉన్నదండి. 13 నుంచి 15 వరకు. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది, వారి చెవులు వినుటకు మందముగా ఉన్నది, వారు తమ కనులు మూసుకుని ఉన్నారు. కనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుమట్టుకు చూతురు కానీ ఎంత మాత్రం గ్రహింపరు. కాబట్టి యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? ఈ ప్రజల యొక్క పరిస్థితి ఎట్లుందంటే మరి హృదయము అంధకారం ఉంటుందట. వారికి మరి చెప్పాలంటే చెవులు వినబడకుండా ఉంటున్నాయి. చెవులు ఉంటున్నవి అయితే వినలేకుండా ఉంటున్నారు. చెవులు ఉంటున్నవి కానీ వినలేకుండా ఉంటున్నారు అనేటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎంత మరి నిర్లక్ష్యమైన స్థితిలో ఉంటున్నారు అనేటువంటి. కాబట్టి వితౌట్ అండర్స్టాండింగ్, గ్రహించలేని స్థితిలో ఉండేటువంటి వారు కూడా ఆరాధన చేస్తారు. దేవుడు అంటే ఏంటి,
ఆయన యొక్క కార్యం ఏమిటి అనేది గ్రహించలేని స్థితి. ఇది రెండవ గుంపు. వీరు ఏం చేస్తారట, మరి వినుమట్టుకు విందురు కానీ గ్రహింపలేరు, చూచుమట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు. కాబట్టి ఇటువంటి యొక్క గుంపు కూడా ఆరాధన చేస్తుంటుంది. మరి ఏం ప్రయోజనం ఇది? ఈ విధంగా మరి ఏం చేస్తున్నాం అనేది ఒక వివేచన లేకుండా చేసేటువంటి ఆరాధన అన్నమాట ఇది, అటువంటి ఆరాధన. తర్వాత మూడవదిగా ఇంకొక రకమైన ఆరాధన గురించి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం అండి. రైట్. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. కాబట్టి వీళ్ళు ఆరాధన చేస్తుంటున్నారు, గణపరుస్తున్నారు దేవుని. ఎట్లాగా? పెదవులతో, జస్ట్ మాటలతో. హృదయం ఎట్లుందట? దూరముగా ఉంది. కాబట్టి హృదయంలోని తలంపులు, హృదయంలోని భావము, హృదయంలోని అర్థము, హృదయంలో సిద్ధపాటు లేదు. హృదయం వేరే విధంగా ఉంటున్నది. అయితే పెదవుల్లో మాత్రం ఏదో తెలిసింది షార్ట్గా చెప్పేస్తారు. కాబట్టి ఇటువంటి ఆరాధన కూడా ఉంటున్నది కదా. ఏదో బుక్లో రాసుకొని ఉంటారు, ఒక బుక్లో రాసి ఉంటారు ఆరాధనా కార్యక్రమం అని. ఒకరు చెప్తా అంటే దాని వెంట వేరే వాళ్ళు పలుకుతూ ఉంటారు ఆరాధనా కార్యక్రమం. అది వాళ్ళు సొంతంగా వారి హృదయంలో చూసేటువంటి కృతజ్ఞత కాదు, హృదయంలో చూసేటువంటి స్థుతి కాదు, అది ఏదో పుస్తకంలో రాసినటువంటిది. ఇటువంటి ఆరాధన కూడా మనం చూస్తున్నాం. ఈ ఆరాధన గురించి ఏమంటాడంటే ఇది వ్యర్థమైన ఆరాధన అంటాడు. కాబట్టి ఎందుకంటే మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించదురు. మానవ కల్పితం ద్వారా, మానవ బుద్ధి జ్ఞానం ద్వారా ఏదో రాస్తారు పదాలు, దాన్ని పలుకుతూ ఉంటారు అన్నమాట, రిపీట్ చేస్తూ ఉంటారు. వ్యర్థమైన ఆరాధన అయితే చేస్తున్నారు, అయితే ఇది వ్యర్థము, దేవుడికి మరి అంగీకారం కాదు అని రాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నట్టయితే మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గురించి వేషధారణ. కాబట్టి దీన్ని ఏమంటారంటే వేషధారణతో కూడి వ్యర్థమైన ఆరాధన. కాబట్టి సోదరి అర్థం చేసుకోవాలి, మనం ఏ ఆరాధన చేస్తుంటున్నాము. మనం తెలిసిన దాన్ని ఆరాధన చేస్తున్నామా, లేక తెలియని దాని గురించి ఆరాధన చేస్తున్నామా? అట్లేక దేవుని తెలుసుకుంటున్నాము, వింటున్నాము, కానీ దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నామా? గ్రహించలేని స్థితిలో ఏదో దేవుడు ఒక పేరు అని పేరు పెట్టుకొని, లేక ఒక విగ్రహము అని పేరు పెట్టుకొని దానికి పూజ చేస్తారు. దాని గురించి గ్రహింపు లేదు. దేవుని గురించి, దేవుడు ఆత్మస్వరూపినట్టు గ్రహింపు లేదు. దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క గుణలక్షణాల గురించి లేదు. ఎందుకంటే వారు వినరు. మూడవది మనం చూసినాము, వారు పెదవులతో గణపరచువారు. ఎంత మరి ఎంత హీనమైన స్థితి చూడండి. పెదవులతో హృదయం దూరంగా ఉంటే దేవుడు హృదయం గ్రహించలేడా? హృదయాంతరములు పరిశోధించే దేవుడు మరి ఎట్లాగా ఇటువంటి యొక్క ఆరాధన ఆయన అంగీకరిస్తాడు? అట్లాగే ఇంకో స్థలంలో పోసిన పౌలు రాస్తాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఏమిటంటే అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు. దేవదూత ఆరాధన, దేవుని ఆరాధన కాదు. కాబట్టి ఎట్లాగుంటుందంటే ఇది 4వదిగా దేవదూతలు ఆరాధించేది. సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి దేవదూతలు అనేవాళ్ళు. నేను ఇది చెప్పేటువంటిది మన మరి క్రైస్తవులలోనే చెప్తుంటున్నాను నేను వేరే దాని గురించి విమర్శ చేయలేదు. ఇక్కడ మన క్రైస్తవుల మధ్యలోనే ఆ యొక్క దూత, ఈ దూత, గాబ్రియేలు దూత, మిఖాయేలు దూత అని బొమ్మలు పెట్టుకొని ఆరాధన చేస్తారు. ఎంతవరకు సమంజసం ఇది? సర్వకృపానిధికి దేవుడు, సర్వసృష్టించిన దేవుడు, సర్వాంతర్యమైన దేవుడు, సర్వశక్తి గల దేవుని వదిలి ఆయన సృష్టించినటువంటి సృష్టమైనటువంటి లేక మరి దానికంటే ఎంత తక్కువ అంటే దేవదూతలను ఆరాధిస్తారు. ఇటువంటి ఆరాధన చూసి దీని గురించి వాళ్ళు శరీరంలో ఉప్పొంగుతారు. అబ్బా మేము దేవదూతలను ఆరాధన చేస్తున్నాము అని ఇక్కడ అంటాడు. ఏమంటాడు? శిరస్సును హత్తుకొనని వాడు మరి ఉంటున్నాడు. శిరస్సు అంటే క్రీస్తును లేక దేవుణ్ణి హత్తుకోకుండా వెంబడించకుండా దూతలను
ఆరాధించు. ప్రేమైన సోదర సోదరి, ఎన్నిసార్లు మరి నువ్వు ఆరాధన లేక మొక్కేది మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా కూడా ఒక దూత పటం కానీ ఒక కార్యం కానీ ఉన్నట్లయితే దానికి మొక్కుతావు. దానివల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి ఇది ప్రయోజనం లేదు అనేటువంటిది. కాబట్టి ఇవన్నీ కూడా మరి ప్రయోజనం లేనటువంటి ఆరాధనలుగా ఉంటున్నది. నిజమైన ఆరాధన అది కాదు. అందుకొరకే ఇక్కడ ఏమంటాడంటే మరి నిజమైన ఆరాధన ఏంటి అనేటువంటిది మనం క్లుప్తంగా చూసుకుందాం. ఇప్పుడు మనం ఏం చూసినాం? మొట్టమొదటిగా మరి ఎటువంటి ఆరాధన? తెలియనిదా అనే ఆరాధన అదొకటి. రెండవదిగా ఏం చూస్తున్నాం అక్కడ? మరి అర్థం లేని ఆరాధన. మూడవదిగా ఏం చూస్తున్నాం అంటే పెదవులతో ఆరాధన చేసేది. నాలుగవది ఏం చూస్తున్నామంటే దేవుని వదిలిపెట్టి దేవదూతలను ఆరాధన చేసేది. ఐదవదిగా మనం ఏం చూస్తున్నామంటే నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన అనేటువంటిది ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కాబట్టి అయితే ఈ ఆరాధన ఎందుకు మనం ఆరాధన చేయాలా అనేటువంటి కొన్ని భాగాలు మనం చూసుకుందాం. దేవుని వాక్యంలో ఏం చెప్తున్నది? వై వీ హ్యావ్ టు వర్షిప్ హిమ్. వై అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో కీర్తనకర్త ఏ మాట రాస్తాడు? కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో ఏం రాస్తున్నాడు అంటే ఆయన ఆరాధించుట ఎందుకు అంటే 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరుచుకుంటున్నాడు. కాబట్టి స్తుతియాగము అంటే ఆరాధన, స్తుతి, కృతజ్ఞతాస్తుతి అనేటువంటిది సమర్పించేవాడు ఏం చేస్తున్నాడట? దేవుని మహిమపరుస్తుంటున్నాడు. కాబట్టి గ్లోరిఫైయింగ్ గాడ్, గ్లోరిఫైయింగ్ గాడ్, దేవుని మహిమపరచుట అనేటువంటిది ఆరాధనలో భాగంగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఎందుకు ఆరాధన చేయాలంటే ఆయన్ని మహిమపరిచేది. ఎందుకంటే ఆయన వారికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరుచుకుంటున్నాడు. కాబట్టి దేవుని రక్షణ, దేవుని యొక్క భద్రత కలుగునట్లు వాడు తన మార్గం సిద్ధపరచుకున్న ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. కాబట్టి ఎందుకు ఆరాధన చేయాలంటే ఆయన మహిమపరిచేదాని కొరకై మనము ఆరాధన చేయవలసిన వారుగా ఉంటున్నాం. రెండవదిగా మనం అక్కడ చూస్తుంటున్నాము. అట్లాగే 94వ కీర్తనలో 94వ కీర్తనలో ఏమంటాడంటే 18వ వచనంలో, నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా కాలు జారనని, దేవా నేను నా జీవితంలో జారి పడబోతా ఉన్నాను, నా యొక్క జీవిత ప్రయాణంలో నేను అపాయంలో ఉన్నాను ప్రభా, నా కాలు జారి పడిపోకుండా నన్ను పట్టుకున్నావు కాబట్టి నీకు స్తోత్రం. ఎంత మరి అంత సంబంధమైనటువంటి కార్యం, ఎంత సత్సంబంధమైన కార్యంగా ఉంటున్నది ఇది. యెహోవా కృప నన్ను బలపరుచున్నది, నా అంతరంగమందు విచారం హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు చేయించున్నది. కాబట్టి అంతరంగంలో వేదన ఉంటున్నది, ఆలోచన ఉంటున్నది, కార్యములు ఉంటున్నవి. మరి చూసినట్టయితే ప్రాణము విసిగిట్టున్నది కొన్ని సందర్భాల్లో. అప్పుడు ఆయన కృప ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? మనను నెమ్మదిపరుస్తుంటున్నాడు, ఆదరిస్తుంటున్నాడు. కాబట్టే మనం ఆరాధించవలసి అనుకుంటున్నాం. అది కొరకు కీర్తనకర్త ఏమంటాడంటే ఆయన అనుభవంలో నా కాలు జారని అనుకునగా ప్రభువా నీ కృపచేతనను బలపరుచున్నావు. నా హృదయంలో మరి చూసినట్టు వేదన ఎక్కువైనప్పుడు, అంతరంగంలో విచారం ఎక్కువైనప్పుడు మరి నా ప్రాణంకు నెమ్మది కలుగజేసి కాబట్టి నీకు స్తోత్రము అనేటువంటి కార్యం మనం చూస్తుంటాం అన్నమాట. అట్లాగే మనం గమనించినట్లయితే 116వ కీర్తనలో 116వ కీర్తన 8వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదము తప్పించున్నావు. స్తోత్రం ప్రభువా. కాబట్టి ఎంత గొప్ప కార్యం దేవుడు మనకు చేస్తున్నాడు. చూడండి ఇక్కడ చూసినట్టయితే మరణము నుండి నా ప్రాణము, కన్నీళ్లు విడవకుండా, కన్నీళ్లు కష్టం వచ్చినప్పుడు దాన్ని ఆదరించి విడవకుండా నా కన్నీళ్లు తుడిచినావు దేవా, దాని కొరకే స్తోత్రం. జారి పడకుండా నా పాదముని తప్పించున్నావు. ఎంత గొప్ప కార్యముల గురించి మనం స్థుతించవలసి. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన కృప క్షణక్షణం మనం పట్టుకుని ఉంటున్నది కాబట్టి మనం పడిపోకుండా ఉంటున్నాము, మరి జారి పడిపోకుండా ఉంటున్నాము. ఆయన కృప మనం ఆదరిస్తున్నది కాబట్టి ఆయన మన కన్నీళ్లు తుడిచేవాడుకుంటున్నాడు కాబట్టి ఆయన స్థుతించవలసి. కాబట్టి ఎందుకు స్థుతించాలా, ఎందుకు ఆరాధించాలా అంటే మరి ఆయన చేసిన గొప్ప కార్యముల కొరకే ఆయన మనం ఆరాధించాలి. అట్లయితే ఎట్లాగా ఆరాధించాలా, ఆరాధించవలసిన పద్ధతి ఏంటి? మనం ఇప్పుడు కొన్ని పద్ధతులు చూసినాము, అది సరైనది కాదని చూసాం కదా. అయితే మనం ఎట్లాంటి పద్ధతిలో మనం ఆరాధించాలా అనేటువంటి
మొట్టమొదటిగా మనం చూస్తున్నాము కీర్తన 96 కీర్తనలు ఏమంటాడు? పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. కాబట్టి పరిశుద్ధాలంకారములు, పరిశుద్ధత అనేటువంటిది హోలీనెస్. ఎందుకంటే దేవుడు ఏమంటాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులైనడి. పరిశుద్ధత లేకుండా ఎవరును దేవుని చూడలేడు, దేవుని సమీపించలేడు. కాబట్టి పరిశుద్ధత అనేటువంటిది అవసరము. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధత కలిగిన వారమే మన యొక్క హృదయంలో మరి పరిశుద్ధత ఉండాలా, మరి యథార్థత ఉండాలా, నీతి ఉండాలా. అట్లా లేకుండా దుష్ట కార్యము, దుష్టత్వము హృదయంలో ఉంచుకోకూడదు. ఆ విధంగా మనము ఆరాధన చేయకూడదు. కాబట్టి పరిశుద్ధత మనం కలిగిన వారముగా దేవుని సన్నిధానంలో ఎట్లాగా మనకు పరిశుద్ధి దొరుకుతుంది? యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు హృదయమును మనస్సాక్షిని కడిగేవాడుకుంటున్నాడు. నిర్జీవ క్రియలు నడిచి జీవగల దేవుని చేయించినట్లు ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరుస్తుంది అంటున్నాడు దేవుని వాక్యం. కాబట్టి క్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు శిలువలో చెందిన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరిచేవాడుకుంటున్నాడు దేవుడు. ఆ విధంగా ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తుంటున్నాడు. కాబట్టి ఎట్లాగా ఆరాధన చేయాలా? పరిశుద్ధాలంకారంతో. రెండవదిగా మరి ఎట్లాగా ఆరాధన చేయాలంటే 116 కీర్తనలో 116 కీర్తన మరి 13, 14 వచనాలు. 13 రక్షణ పాత్రుడు చేపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మృక్కుబడులు చెల్లించేదను. రక్షణ పాత్ర చేసి యెహోవాకు నా మృక్కుబడి చెల్లించేదను. ఎట్లాగా? రక్షణ పాత్ర. కాబట్టి రక్షణ అనేటువంటి మరి వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం చిన్నలా మనం రక్షించబడే వాళ్ళు. అంటే పాపం నుంచి, అక్రమం నుంచి, అతిక్రమం నుంచి రక్షించబడి, నరకం నుంచి మరి రక్షించబడి మనము నిత్య జీవ కొరకై మనం ఆశీర్వదించబడిన జనంగా ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క గొప్ప రక్షణ, ఎంతో గొప్ప రక్షణ. ఎట్లాగా రక్షణ కలుగుతుంది? యేసుక్రీస్తు మన కొరకై శిలువలో బలియాగముగా అర్పించబట్టు ద్వారా ఆయన మరి దేవాది దేవుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, పావనుడు, నిష్కలంకుడు, మరి చూసినట్టే నిందారహితుడు. అటువంటి దేవుడు, దేవుని కుమారుడు ఈ లోకంలో శిలువలో మరణించినాడు మన కొరకే. ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు పాప విమోచన కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. ఆ యొక్క రక్షణ పొందిన వారమై ఆ రక్షణ పాత్ర ప్రభా నువ్వే ఇచ్చినట్టు. కానీ దానికి మనం స్తోత్రం చెల్లించవలసి అనుకుంటున్నాం. యెహోవాకు నా మృక్కుబడులను ఎక్కడ చెల్లించాలా? ప్రజలందరి ఎదుట. ఇంట్లో కూర్చొని చేసేది అది సరి పర్వాలేదు. ప్రజలందరి ఎదుట అనేటప్పుడు మందిరంలోను, మన యొక్క అసోసియేషన్, మన చర్చిలో కానీ అటువంటి సందర్భం. అట్లాగే మరి ఇంకా ఏ విధంగా మనం చెల్లించవలసి అనుకుంటున్నాము అంటే మన యొక్క జిహ్వాఫలమును అర్పించుంటాడు. జిహ్వాఫలం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనము, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలమును అర్పించదము. జిహ్వాఫలము కాబట్టి మన హృదయములో ఆయన కృపతో నిండిన వారమై మన యొక్క నోటి ద్వారా ఆయన్ను స్తుతించవలసి అనుకుంటున్నాం. దాన్నే జిహ్వాఫలం అంటాడు. ఆయన నామమును ఒప్పుకొనుచు, యేసుక్రీస్తు నామమును హృదయంలో ఒప్పుకుంటూ అంగీకరిస్తూ మన పెదవుల ద్వారా ఆయన ఆరాధిస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తును ఆరాధించుట అంటే ఏ విధంగా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట. కాబట్టి దీని ఆత్మతో సత్యముతో ఆరాధించుట అనేటువంటిది. అట్లయితే ఎక్కడ ఆరాధించాలనేది మూడవ అంశం. మొట్టమొదటిగా చూసినాం మనము ఎందుకు ఆరాధించాలని చూసాము. రెండవదిగా మనం ఏం చూసాము? ఎట్లాగా ఆరాధించాలని చూసినాము. మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే ఎక్కడ ఆరాధించాలా అనేటువంటిది. అదే 57వ కీర్తనలో మనం చూస్తున్నాము. 57వ కీర్తన రైట్ 10వ వచనం. 57వ కీర్తన 10వ వచనంలో ఏమంటాడు? ప్రభువా, జనములలో నీ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదును, ప్రజలలో నేను కీర్తించదును. ఇక్కడ జనములలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. నా ఇంట్లో, నా రూమ్లో చెల్లించేది కాదు. అది మంచిది. అయితే పబ్లిక్గా అంటే ఆయన రక్తం చేత విమోచించబడిన ప్రజల మధ్యలో, అంటే ఆయన సంఘములో, అంటే అసెంబ్లీలో, అంటే ఫెలోషిప్లో, అంటే లేక చర్చిలో, ఏదైనా కూడా ఆయన్ను ప్రజలందరి ఎదుట దేవుడు నాకు ఆయన చేసిన గొప్ప కార్యములు వినరండి అని చెప్తున్నాడు దావీదు. నాకు ఆయన ఉపకారాలు చేసినాడు కాబట్టి నేను స్తుతిస్తున్నాను. మరి నీకేం చేశాడు? దాని కొరకు నువ్వు స్తుతించాలి. కాబట్టి ఈ సంవత్సరం మనం ప్రారంభించి మరి 5 నెలలు అయిపోయింది, సగానికి వచ్చేసినాం మనం.
ఈ దినము మరి నేడు దినం మొదటి చూసినట్లయితే మనం ఇప్పుడు ఈ దినం ఎక్కడ ఉంటున్నాం, మనము జూన్ మాసంలో ఉంటున్నాం. కాబట్టి జూన్ మాసంలో వచ్చుంటున్నాం కాబట్టి మన యొక్క నూతన మాసములో మొదటి ఆరాధన దినములో మనం ఎట్లాగా ఆరాధిస్తున్నాం. కాబట్టి ప్రియమైన సోదరి, ఆ విధంగా మనం ఆరాధించడానికి, నిజమైన ఆరాధన చేసేదానికి దేవుడు మనకు సహాయం చేయను. అదే సమయంలో 107వ కీర్తనలు ఏమంటాడంటే, 107వ కీర్తన ఏం చెప్తున్నాడు, ఆయన కృపను బట్టి 107వ కీర్తన 31వ వచనం, 31వ వచనం, ఆయన కృపను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్యకారణను బట్టి వారు యెహోవా ప్రశంసలు చెల్లించదురు. కాబట్టి ఆయన చేసిన ఆశ్చర్యకారణను బట్టి ఎక్కడ జన సమాజములో వారు ఆయన ఘనపరచుదురుగాక, పెద్దల సభలో ఆయన కీర్తించుదురుగాక. కాబట్టి జన సమాజంలో ఆయన కాబట్టి మందిరంలో ఆయన్ను స్తుతించుట, కీర్తించుట, ఆరాధించుట మరి చూసినట్లయితే ఎంత గొప్ప విశేషమైన కార్యం. ఎందుకంటే ఆయన సమస్తమైన ఆరాధనకు, ఘనతకు, మహిమకు అన్నిటికీ పాత్రుడైన దేవుడు ఉంటున్నాడు. కాబట్టి అటువంటి దేవుని మనము మరొక పరిశుద్ధ సన్నిధానములో, ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మనము ఆరాధించవలసి అనుకుంటున్నాం. ఆ విధంగా మన సమయాన్ని యొక్క మరి ఆరాధన దినములో మనం ఉపయోగించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.